హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా న్యూ ఇయర్ సందర్భంగా మరియు సంక్రాంతి కానుకగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు 15,000 రూపాయలు మరియు 18,000 రూపాయల చొప్పున నేరుగా ఖాతాలకైతే విడుదల చేయబోతున్నారండి. సో వీటికి సంబంధించి పూర్తి వివరాలతో వీడియోలో తెలియజేస్తాను. సో మీరు ఈ బెనిఫిట్ అనేది పోగొట్టుకోకుండా ఉండాలి అనుకుంటే వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా చూడండి. అలాగే దానితో పాటుగా మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ అయితే చేయండి. మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఎందుకనంటే ఇలా మీరు చేసుకున్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే అందరికంటే ముందుగా డైరెక్ట్గా మీ ఫోన్కి అయితే వచ్చేస్తుంది. కాబట్టి మీకు ప్రాబ్లం లేకుండా ఈ విషయం అయితే అర్థమైపోతుంది. అలాగే స్కిప్ అయితే చేయొద్దండి. సో మీరు స్కిప్ చేసుకుంటూ చూసినట్లయితే వీడియో ఏమవుతుందంటే మధ్య మధ్యలో నేను ఈ యొక్క 2 శుభవార్తలకు సంబంధించి కొన్ని డాక్యుమెంట్స్ కూడా చెప్తాను. అవి మీరు గనక మిస్ అయిపోయారంటే ఖచ్చితంగా మీకు ఈ పథకానికి సంబంధించిన బెనిఫిట్ అయితే ఆగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు పూర్తిగా చూడండి. ఇక పూర్తి వివరాలు వీడియోలోకెళ్ళి గనక చూసుకున్నట్లయితే నూతన సంవత్సరం అడుగుపెడుతున్నటువంటి వేళ డ్వాక్రా మహిళలకు ఉపయోగపడేలా ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటైనటువంటి కొత్తగా ఏర్పాటైన 2,000 డ్వాక్రా సంఘాల గ్రూపుల్లోకి 15,000 రూపాయల చొప్పున జమ చేసింది. వీటిని తిరిగి చెల్లించాల్సినటువంటి అవసరం లేకుండా రివాల్వింగ్ ఫండ్ కింద వీటిని అందించింది. ఇప్పటికే డ్వాక్రా సంఘాల బ్యాంకు అకౌంట్లలో ఇవి జమ అయిపోయాయి. ఇక తక్కువ వడ్డీకే మహిళల రుణాలను అందిస్తున్న ప్రభుత్వం ఇక ఇటువంటి నుంచే లోనుకు సంబంధించి వాయిదాలను చెక్ చేసుకోవడం, సంఘంలోని సభ్యుల వివరాలు తెలుసుకునేందుకు మన డబ్బులు మన లెక్కలు యాప్ తీసుకువచ్చింది. ఈ యాప్ అందరూ వాడేలా చేసేందుకు తాజాగా కూటమి సర్కార్ మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ నారీ కాన్సెప్ట్ కింద ప్రభుత్వం తెచ్చిన మహిళలకు మహిళలందరూ కూడా వాడే విధంగా అవగాహన కల్పించేందుకు ఈనారి అనే కొత్త కాన్సెప్ట్ను తీసుకువచ్చింది. ప్రతి డ్వాక్రా సంఘంలోని ఒక మహిళను ఎంపిక చేసి వారికి ఈనారిగా నియమించనుంది. వీళ్ళు తమ సంఘంలోని ప్రతి మహిళకు యాప్ ఎలా వాడాలో అనే దానిపైన ట్రైనింగ్ కల్పించాల్సి ఉంటుంది. స్మార్ట్ ఫోన్ ఉపయోగించడం, యాప్ను ఉపయోగించడం తెలియనటువంటి మహిళలందరికీ అవగాహన కల్పించేందుకు ఈ కొత్త వ్యవస్థను తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. సంఘంలో యాక్టివ్గా ఉండే మహిళలతో పాటు ఈనారి నియమానికి పలు నిబంధనలను కూడా విడుదల చేసింది. వీరికి ట్రైనింగ్ ఇవ్వడంతో పాటు ఆర్థిక సాయం కూడా అందించనున్నారు. అయితే ఈ యొక్క ఈనారీ కాన్సెప్ట్కి అర్హతలు ఏంటి చూసుకున్నట్లయితే 18 నుంచి 45 ఏళ్ల మధ్యలో వయసు అనేది కలిగి ఉండాలి. స్మార్ట్ ఫోన్ వాడకం తెలిసి ఉండాలి. కనీసం 10వ తరగతి చదివి ఉండాలి. ఆండ్రాయిడ్ ఫోన్పై అవగాహన ఉండాలి. డ్వాక్రా సంఘాల బుక్కుల నిర్వహణ కూడా తెలిసి ఉండాలి. సో ఈ యొక్క ఎవరికైతే తెలిసి ఉంటుందో అటువంటి వారిని ఈ నారీ కాన్సెప్ట్ కింద అయితే తీసుకుంటారు. సో వీళ్ళ ద్వారా ఇక నుంచి మనకు మనకు సంబంధించినటువంటి లోన్ అంతా కూడా ఎంత కట్టాలి, ఎంత తీసుకోవాలి, ఎట్లా ఉందనేది డీటెయిల్స్ అన్నీ కూడా మనకైతే ఇక నుంచి తెలియబోతున్నాయి. అయితే వీటికి సంబంధించి రివాల్వింగ్ ఫండ్ కింద 15,000 రూపాయలను 2,000 డ్వాక్రా సంఘాలకైతే వేయడం జరిగింది. సో ఒక్కొక్కరికి 15,000 రూపాయలు అయితే పడుతుందన్నమాట. అయితే ఈ డబ్బులంతా కూడా మనకు వచ్చేసి నేరుగా అయితే మనం తీసుకొని వాడుకోవచ్చు. కానీ వాడుకున్న తర్వాత మనం తిరిగి చెల్లించాల్సినటువంటి పని అయితే లేదు. ఇక మనకు వచ్చేసి 18,000 రూపాయలకు సంబంధించి చాలా రోజుల నుంచి ఒక ప్రతిపాదన అయితే ఉందండి. సో ఈ యొక్క 18,000 రూపాయలు వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే 18 నుంచి 60 సంవత్సరాల వయసు మధ్యలో కలిగినటువంటి వారు ఉంటారో అటువంటి వారికి ఆడబిడ్డ నిధి అనే పథకాన్ని అయితే అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం చాలా రోజుల నుంచి ముహూర్తం కోసం ఎదురు చూస్తుంది. ఈరోజు జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సో మనకు గుడ్ న్యూస్ అయితే అందించారండి. సో అందరికీ కలిపి ఒక్కొక్క మహిళకు 18,000 రూపాయల చొప్పున, నెలకి గరిష్టంగా 1,500 రూపాయల చొప్పున ఏడాదిలో 18,000 రూపాయలకైతే అందివ్వాలని గుడ్ న్యూస్ అయితే ప్రకటించారండి. అయితే దీనికి సంబంధించి కొన్ని మార్గదర్శకాలను కూడా విడుదల చేయడం జరిగింది. ఆ యొక్క మార్గదర్శకాలు ఏంటి అనే విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నివాసి అయి ఉండాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటుగా మనకు ఖచ్చితంగా రాష్ట్ర నివాసి అయినట్టు నివాస ధృవీకరణ పత్రం కూడా ఉండాలి. ఆధార్ కార్డులో అడ్రస్ అనేది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నివాసానికి సంబంధించిన వ్యక్తి అయి ఉండాలి. సో వీటితో పాటుగా ఆధార్ కార్డు అప్డేట్ హిస్టరీ అనేది కావాలి వయసుకు సంబంధించి. సో దీన్ని అయితే యూస్ చేస్తారన్నమాట. ఇక దీంతో పాటు మీకు బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ మ్యాపింగ్ ఉండాలి. అలాగే
రేషన్ కార్డుకి ఈకేవైసీ అయితే కంప్లీట్ అయి ఉండాలి. సో, ఈ విధంగా రేషన్ కార్డులో యాక్టివ్‌గా ఉన్నటువంటి మెంబర్స్‌కే ఈ యొక్క పథకం అయితే ఇస్తారన్నమాట. మిగిలిన వాళ్ళకైతే ఇవ్వరు. ఇక దీంతో పాటు మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైనా సరే కుటుంబంలో ఎంతమంది మహిళలున్నా సరే ఎంతమందికి వస్తుందా రాదని చాలామంది అడుగుతున్నారండి. సో, మొత్తానికి ఈ యొక్క ఆడబిడ్డ నిధి కాన్సెప్ట్ ఏంటంటే కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా అందించాలని. అయితే ఆల్రెడీ పెన్షన్ తీసుకుంటున్నటువంటి వారు కుటుంబంలో గనక ఉంటే వాళ్ళకి ఈ పథకం వర్తించదు. అలాగే ప్రభుత్వ ఉద్యోగులకి ఈ పథకం వర్తించదు. ప్రభుత్వ పెన్షనర్స్‌కి ఈ పథకం వర్తించదు. అలాగే వీటితో పాటుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజా ప్రతినిధులకి ఈ పథకం వర్తించదు. ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళకి కూడా ఈ పథకం వర్తించదు. ఇట్లాగ మనకు కొన్ని రూల్స్ అయితే ప్రవేశపెట్టారండి. కరెంటు బిల్లుల విషయంలో కూడా 300 యూనిట్ల రూల్ అనేది మనకు కొనసాగించడం జరిగింది. సో, 300 యూనిట్ల కంటే కరెంట్ ఎవరైతే తక్కువగా వాడుతూ ఉంటారో వారికి మాత్రమే ఈ స్కీమ్ వర్తిస్తుంది. ఇక కారు 4 చక్రాల వాహనాలు కలిగినటువంటి వారికి అంటే యెల్లో కలర్ బోర్డ్ కలిగి ఉంటే ఎటువంటి ప్రాబ్లం లేదు. అలాగే ప్రభుత్వ ఉద్యోగులు, మున్సిపాలిటీ వర్కర్స్‌కి అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు. కానీ వాళ్ళు నార్మల్‌గా ప్రభుత్వ ఉద్యోగులు గానీ, లేదా ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ గానీ, సొంత కారు, 4 చక్రాల వాహనం, వైట్ కలర్ బోర్డు కలిగినటువంటి కారు. సో, ఇట్లాంటివి గనుక మనకున్నట్లయితే ఈ స్కీమ్ నుంచి మనల్నయితే అనర్హులుగా గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం తొలగిస్తుంది. సో, ఈ విధంగా మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సంబంధించి చూస్తే ఒక అప్డేట్ వచ్చిందండి. ఇక మనకు దీంతో పాటుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు 18,000 రూపాయలనేది ఒకే విడతలో విడుదల చేయాలని డిసైడ్ చేసింది. అందులో భాగంగానే ఇప్పుడు ఫ్యామిలీ బెనిఫిట్ సర్వే అయితే చేస్తున్నారు. ఈ ఫ్యామిలీ బెనిఫిట్ సర్వేలో మీ కుటుంబంలో ఎంతమంది ఉన్నారు? సో, ఎంతమందికి వాళ్ళు ఏమైనా జాబ్స్ చేస్తున్నారా? లేక ఆదాయం, రేషను సో, ఇట్లాంటివి డీటెయిల్స్ అన్నీ కూడా అయితే తెలుసుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడు శుభవార్తనైతే అందించిందనమాట. మొత్తంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వారి ఖాతాలలోకి ఒక్కొక్కరి ఖాతాలలోకి 18,000 రూపాయల చొప్పున న్యూ ఇయర్ అండ్ సంక్రాంతి కానుకగా అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క మహిళ ఖాతాలోకి 18,000 రూపాయల చొప్పున విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం దాదాపు ముహూర్తం ఖరారు చేసింది. అందులో భాగంగానే ఫైనల్ ఎలిజిబుల్ లిస్టులని అంటే అర్హుల్ని గుర్తించి చెప్పని జిల్లా కలెక్టర్లకైతే పెట్టడం జరిగింది. ప్రస్తుతం సచివాలయ ఎంప్లాయీస్ ఈ ఫ్యామిలీ బెనిఫిట్ సర్వే ద్వారా ఈ యొక్క అమౌంట్స్ అన్నీ కూడా మనకు ఖాతాలోకి వేయడం కోసం కావాల్సినటువంటి అర్హతలన్నింటిని కూడా వెరిఫికేషన్ చేసి అర్హుల లిస్టును అయితే సేకరించి ఎంఆర్ఓ లాగిన్ నుంచి నేరుగా జిల్లా కలెక్టర్ల ఆమోదం కోసం అయితే పంపిస్తారు. జిల్లా కలెక్టర్ల ఆమోద ముద్ర అనేది వేసిన తర్వాత ఆ యొక్క లిస్ట్ని మనకు సచివాలయంలో డిస్ప్లే అయితే చేస్తారు. సచివాలయంలో డిస్ప్లే చేసినటువంటి లిస్టులో ఎవరి పేరైతే ఉంటుందో వారికి మాత్రమే 18,000 రూపాయల డబ్బులు వస్తాయి. మిగతా వారికి రావన్నమాట. కాబట్టి వీటికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే ఎప్పటికప్పుడు నేను మీకు వీడియో చేసి తెలియజేస్తూ ఉంటాను. మిస్ కాకుండా ఉండాలి అనుకుంటే మాత్రం వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ జెన్యూన్ అప్డేట్స్ కోసం రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.